డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారి గురించి నేను పర్సనల్గా చూశాను నిన్న రాత్రి. ఇందాక చెప్పిన సౌండ్ సిస్టమ్ అది కేవలం దైవశక్తి. ఎందుకంటే యూత్ భారతదేశానికి మీరే వెన్నెముక, మీ ద్వారానే భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 కావాలి. కాబట్టి దైవశక్తి అనేది ఉంది. ఎందుకంటే ఈ సౌండ్ సిస్టమ్ అనేది భయంకరంగా ఉన్నది. అలాంటిది వారు ప్రేయర్ చేసేసి ఇందాక చెప్పారు వారు. కాబట్టి దేవుని మీద నమ్మకం లేకపోయినా నిన్న చూసిన సంఘటన చూసిన తర్వాత దైవశక్తి అనేది ఉన్నది, సుప్రీం. కాబట్టి వారి కష్టం కానీ వారి ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా నిన్న ఆ శక్తి ఆయనలో ఉంది కాబట్టి నడిపిస్తున్నారు. అట్లాగే ఈ ఆర్గనైజేషను వీళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు చేశారు. ఇది ఒక దిబ్బగుంతల్లాగా ఉండేదాన్ని మంచి ఆడిటోరియంగా తయారు చేయడానికి రాఘవేంద్ర ప్రసాదరావు గారినే ఆ శక్తి ఇక్కడికి పంపించింది. ఈ ఆర్గనైజేషన్లో డాక్టర్ వల్లీశ్వరి గారు డైరెక్టర్గా ఉన్నారు. ఆమె ఒకటే కాకుండా టీమ్ ఆఫ్ డాక్టర్స్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది భగవంతుడు ఆమెకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ను కూడా ఇచ్చారు. సూపరింటెండెంట్గా డాక్టర్ రాజేశ్వరరావు, ఆర్ఎంఓగా డాక్టర్ సుబ్బరావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ మంచి టీం ఉన్నది. సో మంచి హృదయంతో చేసే కార్యక్రమం కాబట్టి, ఈ మంచి హృదయంలో దైవశక్తితో ఉంది కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవుతుంది. మన ప్రధాని కానీ, మన చీఫ్ మినిస్టర్ కానీ, లేదా ప్రపంచ నాయకులు కానీ కోరేది ఏంటంటే యువత కావాలి అని. ఆ యువతను ఉత్తేజం చేసినటువంటి రాఘవేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టాభి గారు ఉన్న చోట ఎక్కువ మాట్లాడడం మంచిది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.